నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. 2024లో రాహు కేతువుల ప్రభావం ద్వాదశ రాశులపై ఎలా ఉంటుందో చూద్దాం. మన రాహుకేతువుల ప్రభావం మూలంగా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, సంతానంలో కానీ, ఏ వ్యవహారంలో అయినా సరే ఈ ఇద్దరు ఇప్పుడున్నటువంటి స్థితిలో అంటే మేషంలో రాహు, కన్యలో కేతువు ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఈ గ్రహాల మూలంగా మిగతా రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. ఎందుకంటే రాహుకేతువులు రెండు కూడా చెప్పాలంటే సూర్యుడిని చంద్రుడిని కూడా మింగగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహాలు రాహుకేతువులు. అంతేకాదు ఇవి ఏ స్థానంలో ఉన్నాయో, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయో వాటి శక్తిని వాటిలాగా ఇవి ప్రభావం చూపేటువంటి స్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక రాహు అంటే వ్యాపకత్వానికి, అలాగే కొన్ని మోసపూరితమైనటువంటివి, అలాగే కొన్ని విదేశీ ప్రయాణాలకు ఇలా రకరకాలుగా చేస్తే, కేతు అంటే యోగాన్ని ఇస్తుంది అని చెప్తాము. ఆ యోగము ఒక ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి ఈ రెండు గ్రహాలు ఈ రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ద్వాదశ రాశులకు ఎలా ఉంటుందో చూద్దాం. దీనివల్ల మనకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుంటే మంచిది. రాహుకేతువులు మేషంలో రాహు ఉండి కేతువు కన్యలో ఉన్నప్పుడు ఈ జనవరి 2024 నుండి డిసెంబర్ 31, 2024 వరకు ఈ రాశుల్లో రాహుకేతు ఉన్నప్పుడు మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి 3లో రాహు ఉన్నాడు. 3 అంటేనే గొప్ప అదృష్టాన్ని కలిగించేటువంటిది, ధైర్యాన్ని ఇచ్చేటువంటిది, గట్టి పట్టుదల కలిగినటువంటి స్థానం అది. అట్లాగే ఆత్మవిశ్వాసంతో ఏదైనా చేయగలుగుతారు, మొండి పట్టుదలతో ఏదైనా చేయగలుగుతారు. స్నేహితులతో, సోదరులతో వాళ్ళ యొక్క సహాయం లభిస్తుంది. ఆ సహాయం వల్ల గొప్పగా డబ్బులు అవి అన్నీ కూడా సంపాదించుకోగలుగుతారు. ఇంతకుముందు ఏదైనా అప్పులు ఉంటే వాటిని తీర్చేటువంటి అవకాశం కూడా ఇప్పుడు వస్తుంది. ఇక గృహయోగం ఉంటుంది. 9లో కేతు ఉండాడు కాబట్టి చక్కగా ఆదాయం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ బాగా ఉంటుంది. ఇంతకుముందు ఏవైనా మనకు చాలామంది అప్పులు తీసుకున్నారు, అవి ఇవ్వలేదు అంటే ఆ బకాయిలు తీర్చేటువంటి అవకాశం ఉంటుంది. షేర్స్లో పెట్టినటువంటి వారికి కూడా లాభాలు ఉంటాయి. వృత్తిలో మంచి అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. మకర రాశి వారికి ఒకవైపు ఇంతకుముందు ఉన్నటువంటి కష్టాలు తీరేటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే మనకి ఇప్పటికే ఉన్నటువంటి ఏళ్ళనాటి శని చివరి దశలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న గడిచిన కాలం కంటే ఇప్పుడు రాబోయే కాలం చాలా మంచిగా ఉండేటువంటి స్థితి అనే చెప్పచ్చు. రాహు కేతువులు ఈ రెండు గ్రహాల మూలంగా మనకు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటివని, రాహుకేతువుల మధ్యలో గనక గ్రహాలను ఉంటే మనకు సర్పదోషం ఉందని ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. అసలు వీటి వల్ల అంటే ఇబ్బందులు అయితే కలుగుతాయని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇలా ఒకవేళ ఈ రాహుకేతువుల వల్ల యోగాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కొన్ని రాశులకు. ఆ యోగంతో పాటు ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని కనుక చూసినట్టయితే ముఖ్యంగా ఉలువలు, మినుములు ఇవి దానం చేయడం, రాహుకేతుల జపం, లేదా సుబ్రహ్మణ్య స్వామి నాగదేవుడి గుడికి వెళ్ళడం, పుట్ట దగ్గరికి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా మంగళ శుక్రవారాల్లో కనుక మీరు వెళ్ళి పుట్టలో పాలు పోయడం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం కానీ, ఇంకా ఇవి కాకుండా ఎవరైనా కొద్దిగా వెళ్ళగలిగి ఉండి లేకపోతే అటు శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్నట్టయితే కూడా శ్రీకాళహస్తిలో రాహుకేతువులకి పూజ చేయించుకోవడం అనేటువంటిది కనుక చేసినట్టయితే ఏ రకమైన చిన్న ఇబ్బంది ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పచ్చు. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఈ పరిహారాలను చేసుకుంటూ సుఖంగా ఆనందంగా ఉండాలి. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ రాశి ఫలితం ఎలాంటిది అంటే గోచార రీత్యా అంటే జన్మజాతకంలో మనకున్నటువంటి గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వాటిని బట్టి ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ కొంతవరకు మనకు మన జన్మజాతకం తెలియదు, లేదా ఈ వారం వరకే కదా అనుకున్నప్పుడు గోచార రీత్యా మనం చూస్తూ ఉంటాం. గోచార రీత్యా ఉన్నటువంటి వాటిని ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే కేవలం 30 to 40% వరకే మనకు ఇది ఫలితం కనిపిస్తుంది.
మనకు జన్మజాతకంలో కూడా ఈ గ్రహాలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు మనకు 100% కనిపిస్తుంది. లేదంటే 30-40 మనకు ఈ ఫలితాలు కనిపిస్తాయి. మరి 30-40 ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అంటే దీనివల్ల కూడా ఏదైనా మనకి అంటే ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ రాబోతున్నాయి, లేకపోతే ఏదైనా ఆనందకరమైన విషయం రాబోతుంది అన్నప్పుడు దాన్ని ముందుగా తెలుసుకున్నప్పుడు రాబోయే కష్టాన్ని అడ్డుకోవడానికి కానీ, రాబోయే అనారోగ్యాన్ని తట్టుకోవడానికి కానీ మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి వీలుగా మనము ఇలా ముందు తెలుసుకోవడం అనేటువంటి పద్ధతి. ఏది ఏమైనా మనం ఈ చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. జీవితకాలంలో కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని ఈజీగా మనం బయటపడేటువంటి ప్రయత్నమే ఈ గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరం ఆనందంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.